నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం జనసేన పార్టీ గెలుపు తర్వాత ఎలా మారింది, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమేం మారింది, పూర్తి వివరంగా సూటిగా నిష్పక్షపాతంగా తెలుసుకుందాం. జనసేన పార్టీ గెలుపు సాధించడం ఒక చరిత్రాత్మక ఘట్టం. ఎంతో కాలంగా ప్రజలు ఎదురు చూసిన పవన్ కళ్యాణ్ పాలన ఎట్టకేలకు ఆరంభమైంది. మరి ఇప్పుడు ఆ గెలుపు తర్వాత ఏం జరిగింది? 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం అండ్ బీజేపీ కలిసి పోటీ చేయడం ఒక పెద్ద మలుపు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ 22 సీట్లు గెలిచింది. అలాగే పవన్ కళ్యాణ్ తన సొంత స్థానం పిఠాపురంలో ఘన విజయం సాధించారు. ప్రజలు ఈసారి మార్పు కావాలి అని గట్టిగా కోరుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. ఇది జనసేన కార్యకర్తలకు, అభిమానులకు ఒక గర్వకారణంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ పాలనలో మొదట్లో తీసుకున్న కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. అవేంటి అంటే విద్యుత్ బిల్లులపై సమీక్ష చేయటం, అలాగే రైతులకు మద్దతు ధరపై కమిటీ వేయడం, నియామకాల ప్రక్రియ వేగవంతం చేయటం, అలాగే రాష్ట్రంలో అవినీతి మీద ప్రత్యేక విచారణలు జరపటం, యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయటం. ఇవంతా పవన్ కళ్యాణ్ పాలనలో స్పష్టత, నైతికత ఉందని ప్రజలు భావించారు. అండ్ పవన్ పరిపాలన స్టైల్ పూర్తిగా ప్రజావాదంపైనే ఆధారపడి ఉంది. ప్రామాణికత, పారదర్శకతపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లోనే పాలనలో మార్పులు కనిపించాయి. ప్రభుత్వ శాఖలపై సమీక్షలు చేయడం ద్వారా అవినీతిని నిర్మూలించే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా జనంతో వ్యక్తిగతంగా కలుసుకోవడం, జనవాణి కార్యక్రమాల ద్వారా సమస్యలు తెలుసుకోవడం పవన్ కళ్యాణ్ పాలన యొక్క ప్రత్యేకత అన్నమాట. అయితే ఒకసారి గెలవగానే కుదరదు. పాలనలో పవన్ కళ్యాణ్ ముందున్న సవాళ్లు గణనీయంగా ఉన్నాయి. ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక లోటు అధికంగా ఉంది. గత ప్రభుత్వం తీసుకున్న అప్పుల భారం కూడా ఎక్కువగా ఉంది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను ఎలా అభివృద్ధి చేయాలి అనే ఒత్తిడి కూడా ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు కూడా ఉన్నాయి. సో ప్రజలు పవన్ కళ్యాణ్ పాలనపై చాలా అంచనాలతో ఉన్నారు. సో ఈ సవాళ్లను అధిగమించేందుకు పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ నాయకత్వం పూర్తిగా ప్రజల సమస్యల చుట్టూనే తిరుగుతుంది. సినిమా స్టార్ గానే కాదు, నాయకుడిగా కూడా తనకున్న పరిజ్ఞానం, క్రమశిక్షణ, నిజాయితీతో ఆయన రాణిస్తున్నారు. అధికారంలో ఉన్నా కూడా ఆయనకి ఎదురైన విమర్శలు, దుష్ప్రచారాలను కూడా ఎంతో శాంతంగా ఎదుర్కొంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఈ కొత్త పాలనపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అంటే, ఒకవైపు విద్యార్థులు ఉద్యోగాలు చేయడానికి ఎంతో ఆశతో ఉన్నారు. ఇక రైతులు పవన్ కళ్యాణ్ గారి మాట మీద నమ్మకంతో ఉన్నారు. ఇక సాధారణ ప్రజలు ఇంకా వేచి చూడాలి అనుకుంటూ ఉన్నారు. కానీ మంచి హోప్ అయితే ఉంది. మొత్తానికి ప్రస్తుతానికి చూస్తే ప్రజలు ఆశావహంగానే ఉన్నారు. జనసేన విజయంతో రాష్ట్ర రాజకీయాలే మారిపోయాయి. వైసీపీ పోటీలో కనిపించడం లేదు. అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ఉనికి కూడా కనబడటం లేదు. కాబట్టి టీడీపీ, జనసేన కాంబినేషన్ ఎంత బలంగా ఉందో తెలుస్తోంది. ఇది దేశవ్యాప్తంగా జనసేన పేరును వినిపించేలా చేసింది. భవిష్యత్తులో జనసేనకు పెద్ద పరీక్షలున్నాయి. అభివృద్ధి, ఉద్యోగాలు, పరిశ్రమల ప్రోత్సాహం, సంక్షేమ కార్యక్రమాల్లో సమతుల్యత అవసరం. జనసేన పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ అంచనాలను ఎలా నెరవేర్చుతారో చూడాలి. మొత్తంగా చూస్తే జనసేన గెలుపు తర్వాత పాలనలో మంచి మార్పులు మొదలయ్యాయి. పాలనలో ప్రామాణికత ప్రజలకు నమ్మకం కలిగించింది. కానీ ఇంకా చాలా సమయం ఉంది. అలాగే జనసేన చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ ప్రయాణంలో పవన్ కళ్యాణ్, జనసేన ఎంతవరకు నిలబడతారో కాలమే చెబుతుంది. మనం ఆశించేది ఏంటంటే ప్రజలకి న్యాయం జరిగేలా, రాష్ట్ర అభివృద్ధి జరిగేలా పాలన కొనసాగాలని. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. పవన్ పాలన మీకు ఎంతవరకు నచ్చింది, ఇంకా ఏ మార్పులు కావాలని మీరు అనుకుంటున్నారు అనేది.